మన దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా గాళ్ళు ఇంతమందా అని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉన్నాం. గుజరాత్ ఎప్పుడు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిందో అప్పటి నుంచి గుంపులు గుంపులుగా వీళ్ళు బయటపడుతూనే ఉన్నారు, కలుగుల్లో ఎలకల్లాగా. వీళ్ళందరినీ అటుపక్క ఇటుపక్క పోలీసుల వలయంలో తాళ్ళు గట్టి తీసుకొస్తూ ఉంటే ఒక గ్రామాలు గ్రామాలు కదిలిస్తున్నట్లుగా ఉంది. వీళ్ళందరూ మన దేశపు సొమ్ముని మేస్తూ ఉన్నారు అనధికారికంగా. ఎవరిస్తున్నారు ఆ అవకాశం? పాకిస్తాన్ పౌరులంట మన దేశపు ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారంట. ఇంతకంటే దౌర్భాగ్యకరమైన ఘటన ఇంకెక్కడైనా ఉంటుందా? వాళ్ళు ఉండటమే కాదు, ఓట్లు కూడా వేస్తున్నారు. అంటే మనకి ఏ ప్రభుత్వం కావాలో మన భారతదేశానికి విదేశీయులు డిసైడ్ చేస్తున్నారు, శత్రు దేశాలు ముఖ్యంగా చెప్పాలంటే. ఇది శోచనీయమైనటువంటి ఘటన. గుజరాత్ సూరత్లో అక్రమంగా ఉంటున్న మరో 1000 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసినటువంటి పోలీసులు వీళ్లను మేపాలా, ఇప్పుడు వెంటనే వెనక్కి పంపుతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు దేవికా జర్నలిస్ట్ గారు. నిజమే కదా, సరే విడతల వారీగా వీళ్ళందరినీ తీస్తున్నారు, మందలను తీస్తున్నారు. వీళ్ళని ఎక్కడ పెడతారు, ఎన్నాళ్ళు పెడతారు? వాళ్ళని మేపాలి కదా. ఎవడి డబ్బుతో మేపుతారు వాళ్ళని? మన డబ్బే కదా. వీళ్ళందరూ ఏమైనా అతిథులా, శరణార్థులా? పోనీ ఏదన్నా ప్రకృతి వైపరీత్యాల నడుమ చిక్కుకున్న ఇతర దేశాల వాళ్ళ, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు? వీళ్ళ మీద మానవత్వం చూపించడం ఏంటి? ఈ మానవత్వం ఎలాంటిదంటే మనం మంట కలిసిపోవడానికి. కనుక వీళ్ళందరినీ ఎలా పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారు? వేలాది మంది బయటపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం గుజరాత్ ఒక్కటే సమస్య కాదు. ఈ కలుగుల్లో ఎలకలు రావాల్సినటువంటి అవసరం ప్రతి రాష్ట్రంలో ఉంది. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన గ్రామాల్లో, మన పట్టణాల్లో మనకి అక్రమంగా వలస ఉంటున్న వాళ్ళు ఈజీగా మనకి కనిపిస్తూ ఉంటారు. మనం పసిగట్టేయచ్చు కూడా వాళ్ళని. ఏ చెత్త కుప్పల దగ్గర లేకపోతే ఏ పంక్చర్ షాపుల దగ్గర కనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఏదో మన మధ్యనే సాధారణమైనటువంటి పౌరుల్లాగా కలిసిపోయి తిరిగేస్తూ ఉంటారు. మన ఇండ్లల్లో పనులకు కూడా వస్తారండి వీళ్ళు. మనం పసిగట్టలేం. అసలు వీళ్ళకి ఇంత అవకాశాన్ని ఎవరు ఇస్తున్నారు? ఈ భారతదేశంలో ఏ వ్యవస్థ వారికి ఇంతటి రక్షణను కల్పిస్తూ ఉంది? ఆధార్ కార్డులు ఇస్తున్నటువంటి అధికారులు ఎవరు? పాన్ కార్డులు కూడా వచ్చేస్తున్నాయి, బ్యాంక్ అకౌంట్లు తెరుస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు. అంతేకాదు ఇక్కడ రేషన్ పొంది పాకిస్తాన్కి తీసుకుపోతున్నారంట. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఎంతోమంది పురుషులు ఇక్కడ స్త్రీలను వివాహం చేసుకొని ఇక్కడ పిల్లల్ని కానీ 2 పౌరసత్వాల్ని ఎంజాయ్ చేస్తున్నారు అనధికారికంగా. నేను చెప్తున్నది 40 ఏళ్ళ నుంచి ఒకడు, 20 ఏళ్ల నుంచి ఒకడేమో ఏకంగా డిగ్రీలు చదివేసుకున్నాడు, ఇక్కడే జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడంట. ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళిపోమంటున్నారని మొసల కన్నీరు కరుస్తూ ఉన్నాడు. వాడు వీడియో దొరికితే నేను పెడతాను. సో ఇటువంటి పరిణామాల మధ్య మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వీరి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ మంది రోహింగ్యాలు ఉన్నారు. ఈ రోహింగ్యాలకు ఫుట్బాల్ టీములు కూడా ఉన్నాయంట అఫీషియల్గా. వీళ్ళందరినీ ఎవరు మేపుతున్నారు? మరి పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి మోదీ గారు, మీ వెనక మేము ఉంటాము అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా మాట్లాడారు, తన యొక్క దేశభక్తిని కనబరిచారు. మరి ఈ దేశంలోకి చొరబడి అక్రమంగా నివాసం ఉంటూ ఇక్కడ భారతీయ ముస్లింల యొక్క కూడుని లాగేస్తున్నటువంటి ఈ వలసదారుల మీద ఆ స్వరం ఏమైపోయింది? ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని, అరే ఆ పక్క దేశపోల్ని మీ ఇండ్ల పక్కన పెట్టుకోకండిరా, వాళ్ళు ఏకు మేకవుతారు, మీకొచ్చే వాళ్ళు మింగేస్తారు, వాళ్ళు థ్రెట్ ఈ దేశానికని ఎందుకు అనట్లేదు? వాళ్ళకి అఫీషియల్గా ఫుట్బాల్ టీములని ఇతరత్ర ప్రోత్సాహకాలని అందుతున్నాయంటే మీ బోటి వారి యొక్క చొరవ లేకుండా ఉంటుందా? పాలకుల పనితీరుకి ఇది నిదర్శనం, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఒకరు ఇద్దరు కాదు, వేలాది మంది కూడా కాదు, లక్షలాది మంది, అతిశయోక్తి అనుకోకపోతే కోట్లాది మంది ఈ భారతదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నవారు. ఇన్ని కోట్ల మంది మన సొమ్మును తింటూ మనకు అన్యాయం చేస్తున్నారు కదా. పోనీ ఈ దేశం పట్ల ఏమన్నా ప్రేమను కనబరుస్తారా? ఏదో ఒకరోజు మళ్ళీ పక్క దేశాలకి మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళే ఇన్ఫార్మర్లు అవుతారు. అప్పుడప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. ఆల్ ఆఫ్ సడన్గా ఎలా జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు, నేరాలని? వీళ్ళే వాళ్ళు. ఈ దేశంలో అలజడులు రావాలి, ఇది ఇంకా మగ్గిపోవాలి, ఏ విధంగానూ డెవలప్ కాకూడదు, అప్పుడే అందులో వీళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. ఒకసారి ఎంపీ రఘునందన్ రావు గారు ఏమంటున్నారో చూడండి తెలంగాణ విషయానికి సంబంధించి. ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రాపురం వాళ్ళు, సిరిపేట వాళ్ళు, ఇంకెవరో పక్క వాళ్ళు ఏమో అనుకున్నారు. మొత్తం విచారణ చేసి తేలింది ఏంటంటే
70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయచేసి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చినట్ట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులంతా బీహార్లో ఉన్నారు సార్ అని చెప్పి వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉంటారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. కొన్ని జిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చారు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చి పెట్టారు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఇది అడ్జసెంట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి కిషన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వి హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకి తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళ దేశంలో దించడం కూడా ఇది బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి విధానం దేశం కోసం. ఇలా అక్రమంగా ఎంతమంది మన దేశంలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా బస్సు ఎక్కించి బంగ్లాదేశ్ వాడైతే బంగ్లాదేశ్కి, పాకిస్తాన్ వాడైతే పాకిస్తాన్కి, బర్మా వాడైతే బర్మాకి పంపించాల్సిన బాధ్యత పాలకులకు ఉన్నది. ఈ విషయంలో మతాల్ని తీసి బంగ్లాదేశీ ముస్లింకి భారతీయ ముస్లింకి సంబంధం ఏమిటి? ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొడుతున్నారు? వాడిని ఏదోనా అంటే వీళ్ళు ఫీల్ అయ్యేలా ఎందుకు చేస్తున్నారు? నేపాల్లో ఉన్నటువంటి హిందువుని ఏమన్నా అన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఫీల్ అవుతారా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఓచకోతకు గురవుతున్నారని ఎవడన్నా వీడియో పెడితే అక్కడున్న హిందువుల గురించి మీకెందుకు అని ఇక్కడ అనట్లే? మరి అదే సూత్రము ఇక్కడ కూడా అప్లై చేయబడుతుంది కదా. ఎందుకు అనవసరంగా అక్రమంగా వచ్చినటువంటి వీళ్ల గురించి కనీసం బంగ్లాదేశ్ హిందువుల మీద మానవత్వం కూడా చూపించడానికి వెనకాడినటువంటి వీళ్ళు అక్రమంగా వచ్చినటువంటి వీళ్ల మీద ఎందుకు ప్రేమ చూపిస్తూ ఉన్నారు? హైదరాబాదులో రఘునందన్ రావు గారు చెప్పినట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ అంటే బాంబులు వేయడం కాదండి, ఐడెంటిఫై చేసి వాళ్ళని జల్లెడ పట్టి పక్కకు తీయటం, ఆ తర్వాత వాళ్ళ దేశాల్లో తోయటం. ఇది చేస్తే కనుక లక్షలాది మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే రైట్ టైం. జనగణన కులగణన జరిగినప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఎన్ఆర్సీని కూడా ప్రయోగించాల్సిన అవసరం ఉంది. భారతీయ పౌరుల్ని గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు పత్రాలను ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారికంగా ఉన్న వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి అధికారికంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెడపట్టి గంటాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే భారతదేశం స్వచ్ఛ భారత్ అవుతుంది.